మొట్టేవాడికి మొట్టించుకునేవాడు లోకు అంట. ఒక సామెత. ఏదో కారణాలు చెప్తారు, ఆ క్రాకర్స్ అమ్ముకోవటానికి పర్మిషన్లు ఇవ్వరు. జిఎస్టీ తగ్గిన నేపథ్యంలో క్రాకర్ షాపులు పెట్టుకోవాలని చాలామంది ఆసక్తి చూపించారు. చిన్న చిన్న సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. కానీ ఆ సంఘటనలు జరిగిన చోట ప్రమాదకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత పోలీసు వైఫల్యము, అధికారుల వైఫల్యము, అక్కడ ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ల వైఫల్యము, రెవెన్యూల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ విషయాన్ని ఎందుకు ప్రభుత్వం గుర్తించలేదో తెలియదు. కానీ అనేక మంది లబో దిబో అనుకొని మాకు ఆధారం నాయన అనే అధికారులకు చెప్పుకొని చివరికి చంద్రబాబు గారికి, హోమ్ మినిస్టర్కి చెప్పుకున్న తర్వాత కరెక్ట్గా తప్పదన్న తర్వాత ఒక 2 రోజుల ముందు క్రాకర్స్ కాల్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక వాళ్ళు లైసెన్సులు తీసుకునే విషయంలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో దోపిడే, ప్రతి ఆర్డీఓ ఆఫీస్లో దోపిడే. నాకు తెలిసి ఒక ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో తప్ప ప్రతి జిల్లాలో కూడా దోపిడే. చివరికి వాళ్ళు లైసెన్స్ షాపులు పెట్టారు, అనేక ఇబ్బందులు పడ్డారు. రాయలసీమ అటు ప్రాంతాల్లో అయితే, మరి గోదావరి జిల్లా ప్రాంతాల్లో అయితే దారుణం. అక్కడ నాటు మందులు తయారు చేసి కొన్ని ప్రమాదాలకు కారణమయ్యేటప్పటికల్లా ఆ సాకు చూపించి లక్షలు వసూలు చేశారు. ఇది నిజం, ఇది విమర్శ అనుకోవద్దు, నిజం. ఇది సీరియస్గా తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ వాస్తవం తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంతగా ఈ వ్యవస్థని మార్పు చేయాలని చూస్తున్నారో అంతగా క్రింది స్థాయి బ్యూరోక్రసీ వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయంటానికి ఇది ఒక నిదర్శనం. అరే, క్రాకర్స్ రేట్లు పెంచి అమ్ముతారేమో అనుకుంటే క్రాకర్ షాప్ పెట్టడానికి 2 రోజుల ముందు లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ నేరుగా వ్యాపారం పెట్టుకున్న వాడికి ఇవ్వరు. నేనేదో ఒక రాజకీయ నాయకుడు కుక్క మెత్తి పిందిని అని చెప్పంగానే వాడి మాటలేని వాడికి వేల రూపాయలు ఇచ్చి వాడి దగ్గర వీళ్ళు వేల రూపాయలు కాజేస్తారు. నిజానికి వాళ్ళు ఎవరికైతే కుక్క మీద పిందిలని చెప్పారో ఆ రాజకీయ నాయకులకి ఈ వ్యవహారంతో సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళని విమర్శించడం కూడా మనల్ని మనం విమర్శించుకోవటం. ఈ క్రాకర్స్ విషయంలో ఈ సంవత్సరం జరిగిన అన్యాయం అంతా ఇంత కదా. ముఖ్యంగా క్రాకర్స్ వ్యాపారులు వర్షాల వల్ల బాగా నష్టపోయారు. ఈ దశలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంత సానుకూలత, హోంమంత్రి గారు కూడా కొంత సానుకూలత వారి పట్ల చూపించి వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి షాపు యజమానికి 10,000 రూపాయల నష్టపరిహారం స్వచ్ఛందంగా ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది.